వెల్కమ్ టు B6 న్యూస్. గణపురం మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవాల్లో ఎమ్మెల్యే రైతు సంక్షేమమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు గణపురం మండల పరిధిలోని బుద్దారం, గణపురం, గాంధీనగర్, మైలారం, కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లి గ్రామాలలో ఐకేపీ మరియు PACS వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాలలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో విక్రయించాలని రైతులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ రకం క్వింటాల్ వరి ధాన్యాన్ని 2320 రూపాయలు ఇస్తుందని, అదే విధంగా సాధారణ రకానికి 2300 రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా క్వింటా సన్నధాన్యానికి అదనంగా 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. ఉద్దారము, గన్పూరు, మైలారం, గాంధీనగర్, కర్కపల్లి, లక్ష్మారెడ్డిపల్లిలో ఈరోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం పంట పండించి వెనకట స్టూల్ వేసుకొని చాట పట్టి తూర్పాల పట్టి బోరెంలో పోసుకొని గుమ్మిలో పోసుకొని తర్వాత మనం వడ్లు అమ్ముకునేది ధర వచ్చినాక. ఇప్పుడు కూడా మీరు వడ్లు ఏదైతే పండిస్తున్నారో ఆ వడ్లను మీరు తూర్పాల పట్టి తెస్తారా, వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర ప్యాడీ క్లీనర్ పట్టి ఎండబోసి 17 మ్యాచ్యూర్ వచ్చే విధంగా రైతులు కాంటా పెట్టుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రెండు చేసిన తర్వాత కాంటా 40 కిలోల 650 గ్రాములు మాత్రం పెట్టాలి. 650 గ్రాములు సంచి వేటు, ఏదైతే బార్దాన్ సంచి వేటు ఉందో 650 గ్రాములు, కాంటా 40 కిలోలు. ఈ 40 కిలోల 650 గ్రాములు కాంటా పెట్టి ట్రక్ షీట్ ఏదైతే రిసీటు ఈ వడ్ల కొనుగోలు కేంద్రం దగ్గర PACS నడిపితే PACS సంఘము, లేకపోతే మ్యాక్స్ అయితే మ్యాక్స్, ODSM అయితే ODSMS, లేకపోతే మహిళా సంఘం అయితే మహిళా సంఘం, వాళ్ళు ట్రక్ షీట్ తీసుకొని వాళ్ళు ఇంటికి పోయి రైతు బేఫికర్గా పడుకోవాలి. ఆ వడ్లను పంపించే బాధ్యత వడ్ల కొనుగోలు కేంద్రం నడిపేటువంటి సంస్థదే పూర్తి బాధ్యత. ఆ సంస్థ వడ్లను మిల్లుకు పంపించుకోవాలి, ట్రాన్స్పోర్ట్ కూడా వాళ్ళదే బాధ్యత, అన్నీ కూడా పూర్తిగా వారే బాధ్యత వహించవలసిన అవసరం ఉంది.